అరే జాతర ఏం కొట్లాడతారా జాతర పూట మీరు? చెటాకు కోసి ఉంటది, చెటాకు ఆడతారు, చెటాకు కోసి చెటాకే తాగుతారు, క్వార్టర్ తాగి లొల్లి ఎక్కువ ఉంటది. ఏమ్రా మీది పంచాయతీ? అరే నేను అప్పటి నుంచి చూస్తున్నారా, మల్లేంద్రాడా హే పోలీసు వాళ్ళు పోవద్దు, ఎవరు పోవద్దు పోలీసు వాళ్ళు. నేను ఈడున్నాక ఒక్క పోలీసు వాళ్ళు మూవ్మెంట్ చేయొద్దు, పక్కదారు కూడా పోలీసు వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. జగ్గారెడ్డి ఉన్నాక పోలీస్ అవసరం, సంగారెడ్డిలో అవసరం లేదు. అదే వద్దు. అది మీరు మొన్న పుట్టిరా, మీకేం తెలుసు? ఏం తెలుసురా నా గురించి మీకు? ఉండకుండా చేయలేదు బీలేదు ఒకటి. అరే సప్పుడు చేయద్దు, నువ్వు కూడా పని చేయరా, సప్పుడు చేయదు ఎవరు. 40 ఏళ్ల కిందట సంగారెడ్డి మర్డర్లు అవుతుంటే పోలీసులు నిద్ర పట్టకపోతే నేను రామ్నగర్ రామ్ మందిలో నా అడ్డా ఆడికి వస్తూరి ఈ మర్డర్లు ఎవడెవడో చేస్తున్నాడు, ఇది ఎట్లా ఆపాలంటే ఇట్లనే మీ గ్యాంగ్ అంతా రామ్నగర్ రామ్ మందిర్కి పిలిచిన. ఆడున్నాడు వెంకటరాజు గారు ఉన్నాడు, రైడాడు లేడా? వాడు కూడా ఉండే. ఎవడరా సంగారెడ్డిలో ఎవడు చేస్తున్నాడంటే ఇట్లనే ఒక 1000 మంది వచ్చి రామ్ మందిర్కి మీతిరే 40 ఏళ్ల కిందట. ఇది నర్సింగ్ ఉన్నాడు ఆయన. ఇట్లనే అందరిని కూర్చోబెట్టినా. ఏం కొట్లాడుతున్నారా తాగి? ఎందుకు కొట్లాడుతున్నారా తాగి? ఈ మర్డర్ లేనిది, ఈ స్టాపింగ్ లేనిది, లొల్లేంది, పంచాయతీ ఏంది? రాత్రి కానీ కర్ఫ్యూ ఏం జరుగుతున్నదిరా ఊర్లని? ఇట్లనే అందరిని కూర్చోబెట్టి చెప్పిన బంద్ చేస్తారా, ఎవడు చేస్తున్నాడో బంద్ చేస్తారా, చెయ్యరా అని చెప్పగానే ఆ 1000 మందిలో ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడు ఉన్నాడు అన్న. వాడు విన్నాడు. విన్న తర్వాత వాడు ఏమనుకున్నాడేమో, మళ్ళా ఇది అన్నకు తెలిస్తే ఏమో ఎటుపోతుందా అని భయానికి వాడు బంద్ చేసిండు. వాడు అర్థమైందా? ఏంది అను మీ బాడీలోకి ఎక్సర్సైజ్ చేస్తున్నారా మీరు? ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చేతులు ఎత్తుండ్రా మీరు? అరే ఈడ అటు ఇటు 700-800 మంది యూత్ ఉన్నారా, చేతులు ఎక్సర్సైజ్ చేస్తురా, దండీలు కొడుతురా, బయటకులు కొడుతురా, ఎవడు చేస్తలేడా ఎక్సర్సైజ్? ఏమన్నా ఎక్సర్సైజ్ నువ్వేడ చేస్తావురా? ఊగుతూనే ఉంటావు. చేస్తలే ఎవరు ఎక్సర్సైజులు? అరే ఎట్లరా నాయనా మీరు? మీ బాడీలోకి ఎక్సర్సైజ్ లేకపోతే మీరు ఇంకా ఎట్లా మీరు తట్టుకుంటారు? అరే మేము 15 సంవత్సరాలకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిండ్రా మేము, 15 ఏళ్ళకి. ఇప్పుడు 60 ఏళ్ళు నాన్ సేపు 5 గంటలు డాన్స్ చేస్తాను నేను. అరే పాపము మన భవాని ఇంత మంచి పాటలు పాడితే ఒక్కడు ఊగుతలేడు. అరే ఏం బాడీలు మీరు? ఏమైతున్నారా నాయన మీరంతా? గంజాయి తాగుతున్నారా? గంజాయి ఏమైనా తాగుతున్నారా?
మళ్ళా నేను పోయిన జాతరగా చెప్పిన గంజాయి దాగినోడు సంసారానికి పనికిరాడు. అర్థమైనాదిరా? 3 భాషలో చెప్తున్నారా మీకు? ఇనవే ఆరిఫ్, నువ్వు కూడా విన్నారా? గంజాయి తాగినోడు సంసారానికి పనికిరాడు, మీ తల్లిదండ్రులకు వంశం లేకుండా పోతుంది. నేను రే దత్తు, నేను అప్పని చూస్తున్నారా, నువ్వు ఇంత పాట పడుతున్నావు బావాని, ఒక్కడు ఊతలేడు బావానిడా, ప్రతి ఒక్కడు సెల్ ఫోనే. అరే గంజాయి కంటే గంజాయి లాంటిదే సెల్ ఫోన్ కూడా, అబద్ధం చెప్తలేదు. ఇంత మందిలా ఇంత అసలు సంగీతానికి కొండలే కరుగుతాయి, గుట్టలు కరుగుతాయి అంటారు. మీ బాడీలు కరుగుతలేవేం రా నాయన? మీ